हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం మేము లేదా మనము అనేటువంటి పదంతో వెళ్ళడము అనేటువంటి క్రియాపదాన్ని అన్ని కాలాలలోనూ ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాము. ఇక్కడ పురుష్ మెస్కులైన్ ఫామ్, ఫెమినైన్ ఫామ్ రెండు ఉంటాయి. ఓకే, ఇక్కడ హమ్ అనే విషయంలో ఒక సూచన ఏంటంటే మేము వెళ్తాము, హమ్ జాతే హై. హమ్ జాతే హై అనేటువంటి క్రియాపదము అందరూ మెస్కులైన్ అయినప్పుడు, అందరూ పురుషులు ఉన్నప్పుడు లేదా పురుషులు స్త్రీలు కలిపి ఉన్నప్పుడు కూడా ఉపయోగించేటువంటి క్రియాపదము. హమ్ జాతీ హై అనేటువంటి క్రియ కేవలం లేడీస్ మాత్రమే ఉన్నప్పుడు ఉపయోగించవలసినటువంటి క్రియ. మేము వెళ్తాము అని ఒక ఉమెన్, ఒక స్త్రీ అంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలు అని గుర్తించాలి. అదే ఒక స్త్రీ హమ్ జాతే హై అంది అంటే ఆమెతో పాటు ఎవరో మగవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఆవిడ హమ్ జాతే హై అని మాత్రమే ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, నాతో చెప్పండి. మేము వెళ్తాము, హమ్ జాతే హై. హమ్ జాతీ హై. ఈ క్రియాపదము రోజు అలవాటుగా తరచుగా చేసేటువంటి పనులను సూచిస్తుంది. మేము రోజు వెళ్తాము, హమ్ రోజ్ జాతే హై. హమ్ రోజ్ లేదా కభీ కభీ అప్పుడప్పుడు వెళ్తాము, హమ్ కభీ కభీ జాతే హై. మేము వెళ్తున్నాము, హమ్ जा रहे हैं. అదే ఫెమినైన్ ఫామ్ అయితే హమ్ जा रही हैं. మేము వెళ్తూ ఉండవచ్చు, హమ్ जाते होंगे. అదే ఫెమినైన్ ఫామ్ అయితే హమ్ जाती होंगी. మేము వెళ్తూ ఉండవచ్చు. ముందు వర్డ్ తరచుగా చేసే పనులలో డౌట్ వస్తే హమ్ జాతే హోంగే. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పనిలో డౌట్ వస్తే హమ్ జా రహే హోంగే. మేము వెళ్తాము, హమ్ జాయేంగే. మేము వెళ్తాము, హమ్ జాయేంగే. మేము వెళితే హమ్ జాయే. హమ్ జాయే భవిష్యత్తులో. మేము ఒకవేళ వెళితే హమ్ జాయే తో. అగర్ హమ్ జాయే తో, ఒకవేళ మేము వెళితే. మేము వెళ్తుండే వాళ్ళము, గతంలో ఆ పని చేస్తూ ఉండేవాళ్ళము అని చెప్పేటప్పుడు హమ్ జాతే థే. అదే ఫెమినైన్ అయితే హమ్ జాతీ థీ. హమ్ జాతీ థీ. మేము వెళ్తున్నాము, మేము నిన్న వెళ్తున్నాము, హమ్ కల్ జా రహే థే. అదే అందరూ ఫీమేల్ ఉంటే హమ్ కల్ జా రహీ థీ. మేము వెళ్ళిపోయాము, హమ్ जा चुके हैं.
हम जा चुकी हैं మేము వెళ్ళిపోయాము గతంలో. ఇక్కడ హై వచ్చింది అంటే ఆ క్రియ రీసెంట్ గా జరిగింది, ఇప్పుడే జరిగింది అని తెలుపుతుంది. మేము వెళ్ళిపోయాము చాలా కాలం లేదా సమయం గడిచింది అని చెప్పాలి అంటే हम जा चुके थे, हम जा चुकी थी. మేము వెళ్ళాము हम गए, हम गए. అదే అందరూ ఫీమేల్ ఉండుంటే हम गई. జానా అనేటువంటి క్రియకి భూతకాల క్రియ గయా, గయే, గయి, నాట్ జాయా జాయే లైక్ దట్. ఓకే, మేము వెళ్ళాము ఇప్పుడే हम गए हैं, మేము వెళ్ళాము हम गई हैं. మేము వెళ్ళి ఉన్నాము అంటే చాలా సమయం అయ్యింది हम गए थे, हम गई थी. మేము వెళ్ళి ఉన్నాము. మేము వెళ్ళి ఉంటాము గతంలో ఆ పని చేసి ఉంటాము हम गए होंगे, हम गए होंगे. అది అందరూ ఫీమేల్ అయితే हम गई होंगी, మేము వెళ్ళి ఉంటాము. ఒకవేళ మేము వెళ్ళి ఉంటే अगर हम जाते तो, अगर हम जाते तो, अगर हम जाती तो. మేము వెళ్ళగలము हम जा सकते हैं, మేము వెళ్ళగలము हम जा सकती हैं ఫీమేల్ వెర్షన్. అదే పని భవిష్యత్తులో చేయగలము हम जा सकेंगे, हम जा सकेंगी. వెళ్ళగలము. మేము వెళ్ళగలిగాము हम जा सके, हम जा सके. हम जा सकी, మేము వెళ్ళగలిగాము. మేము వెళ్ళగలిగే వాళ్ళము గతంలో వెళ్ళగలిగే వాళ్ళము हम जा सकते थे, हम जा सकती थी. మేము వెళ్ళగలిగే వాళ్ళము. మేము వెళ్ళగలుగుతాము हम जा पाते हैं. సక్నా అండ్ పాన సామర్థ్యాన్ని తెలుపుతుంది. అది ఒకవేళ క్యాన్ అనే మీనింగ్ వస్తే ఇది ఏబుల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మేము వెళ్ళగలుగుతాము हम जा पाती हैं, हम जा पाती है. మేము వెళ్ళగలుగుతున్నాము हम जा पा रहे हैं, हम जा पा रहे हैं. మేము వెళ్ళగలుగుతున్నాము. మేము వెళ్ళగలుగుతున్నాము గతంలో हम जा पा रहे थे, हम जा पा रही थी. మేము వెళ్ళగలుగుతాము हम जा पाएंगे, భవిష్యత్తులో వెళ్ళగలుగుతాము हम जा पाएंगे. మేము వెళ్ళగలుగుతాము हम जा पाएंगी. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. మేము వెళ్ళగలిగే వాళ్ళం हम जा पाते थे, हम जा पाती थी. మేము వెళ్ళగలిగాము గతంలో ఆ పని చేయగలిగాము हम जा पाए. అది అందరూ ఫీమేల్ ఉంటే हम जा
పాయి. మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము. हम जाना चाहते हैं. हम जाना चाहते हैं. हम जाना चाहती हैं. हम जाना चाहती हैं. మేము వెళ్ళాలని కోరుకుంటాము. हम जाना चाहेंगे. అదే ఫీమేల్ అయితే हम जाना చాహేంగి. అందరూ ఫీమేల్ అయినప్పుడు, ముందుది ఫీమేల్ అండ్ మేల్ మిక్స్డ్ ఉన్నప్పటికీ కూడా అదే క్రియని వాడాల్సి ఉంటుంది. మేము వెళ్ళాలని కోరుకున్నాము. హం జానా చాహతే థే. హం జానా చాహతే థే. మేము వెళ్ళాలని కోరుకున్నాము. హం జానా చాహతీ థీ. మేము వెళ్ళాలి. హమే జానా హే. జానా హే, పడనా హే, లిఖనా హే, చదవాలి, రాయాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ లో కర్తకి కో పెట్టాలి. అంటే హమ్కో జానా హే. హమ్కోకే షార్ట్ ఫామ్ హమే. ఇలా కూడా చెప్పొచ్చు. మేము వెళ్ళాల్సి ఉంది. హమే జానా థా. అదే హమే జానా థా. ఫీమేల్ అయినా మేల్ అయినా ఇది మారదు. ఎందుకంటే సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు క్రియాపదము పుల్లింగ ఏకవచనంలోనే పెట్టాలి. ఓకేనా? మేము వెళ్ళాల్సి ఉంటుంది. హమే జానా హోగా. అదే మెస్క్యులైన్ ఫామ్ అయినా ఫెమినిన్ ఫామ్ ఒకేలా ఉంటుంది. మాకు వెళ్ళక తప్పదు. హమే జానా పడతా హై. ఈ పడన అనేది తప్పక చేయాల్సిన పనిని గురించి చెప్తుంది. హమే జానా పడతా హై. సో మెస్క్యులైన్ ఫామ్ అయినా ఫెమినిన్ ఫామ్ అయినా ఒకేలా ఉంటుంది. మాకు వెళ్ళక తప్పదు భవిష్యత్తులో. సో క్రియని భవిష్యత్తు రూపంలోకి మార్చాలి. హమే జానా పడేగా. భూతకాలము భవిష్యత్ కాలము ఏకవచనంలోనే ఉండాలి. హమే జానా పడేగా. మాకు వెళ్ళక తప్పదు. మాకు వెళ్ళక తప్పలేదు అంటే గతంలో తప్పలేదు. హమే జానా పడ, వెళ్లాల్సి వచ్చింది. హమే జానా పడ, వెళ్లాల్సి వచ్చింది. మేము వెళ్ళాలి. మాకు వెళ్ళాలి కాదు, మేము వెళ్ళాలి. హమే జానా చాహియే. తప్పకుండా, షుడ్. మేము వెళ్లాల్సి ఉండే, గతంలో వెళ్లాల్సి ఉండే. హమే జానా థా. హమే జానా చాహియే థా. ఇది కూడా మెస్కులైన్ అయినా ఫెమినిన్ అయినా ఒకేలా ఉంటుంది. మేము వెళ్లాల్సి ఉంటుంది, భవిష్యత్తులో వెళ్లాల్సి ఉంటుంది. హమే జానా చాహియే హోగా. సో ఇలా మేము అనవచ్చు, లేదా మనము అని కూడా అనవచ్చు. ఓకేనా? మనము వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా మనం జానా అనేటువంటి క్రియతో మేము అనేటువంటి వర్డ్ తో నేర్చుకున్నాము. ఓకే. అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा and give your valuable comments also. Thank you.